అందరికీ నమస్కారం అండి. నా పేరు రేణుక. మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట అండి. మేము ప్రకృతి ద్వారా పండించిన దేశీ విత్తనాలు సేల్ చేస్తున్నామండి. కూరగాయలు అయితే మేము అమ్మమండి. మాకు అరెకరం ఉంది. మా ఇంటి దగ్గరనే కూరగాయలు అమ్మకుండా ఓన్లీ విత్తనాలే తయారు చేస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం చేసే పద్ధతి ఏంటంటే మనం జీవామృతము, దశపత్రి కషాయము, అగ్ని అస్త్రము, నీమాస్త్రము ఈ ఉపయోగించే మేము పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో మేము పండించిన విత్తనాలు మాత్రమే తయారు చేస్తున్నాము. మా దగ్గర 250 రకాల విత్తనాలు ఉన్నాయండి. 250 రకాల విత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఆర్గానిక్కు హైబ్రిడ్కు తేడా ఏందని అందరూ అడుగుతుర్రు. ఈ ఆర్గానిక్ విత్తనాలు వేసుకుంటే మరి అవి మొలుస్తాయా, జర్మినేషన్ ఉంటాయా, ఎట్లా ఉంటాయా అని అంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన విత్తనాలు ఆర్గానిక్ పద్ధతిలోనే పండుతున్నాయండి. హైబ్రిడ్ విత్తనాలు తెచ్చిరనుకోండి ఒక 4 రోజులు కాస్తున్నాయి. ఫస్ట్ మనకి ఎలా వస్తున్నాయి అంటే ఒక 2-3 కాయలు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత వాటికి రావట్లేదు, చిగురు అనేది కూడా రావట్లేదు. అంతటితోటి ఒక 3 కాయలు వచ్చిన తర్వాత అంతటితోటే అది అయిపోతుంది. ఇదే మన నాటు విత్తనాలు వేసుకుంటే మినిమం ఒక బీర చెట్టు తీసుకున్నాం అనుకోండి, బీరకాయలు వేసుకున్నాం అనుకోండి, ఆ బీరకాయలు కూడా మనకు అప్పుడో కాయ ఇప్పుడో 2 కాయలు ఒక 4 ఉన్న కుటుంబానికి ఒక 2 పాదులు కనుక పెట్టుకుంటే వారానికి 2 కేజీల కూరగాయలు వస్తున్నాయండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు మా ఇంటికి వచ్చి కూడా చూడవచ్చు. ఎందుకనంటే నేను టెర్రస్ గార్డెన్ ఉంది, నాకు బాల్కనీ గార్డెన్ ఉంది, అరెకరం చెలక ఉంది. ఈ చెలక కూడా మా ఇంటి దగ్గరే ఉందండి. మాకు విజయవాడకు హైదరాబాద్కు పోయే రూట్ మధ్యలో ఉంటుంది సూర్యాపేట. వచ్చే పోయే వాళ్ళు కూడా వచ్చి చూసిపోయి తీసుకుంటారండి, ఇంటికి వచ్చి కూడా తీసుకుంటారు. మనం పాలకూర తీసుకున్నాం అనుకోండి, హైబ్రిడ్ విత్తనాలు చాలా లావు ఉంటాయి. మన నాటు పాలకూర విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి. మనం ఒకసారి నాటు విత్తనాలు నాటుకుంటే 6 నెలల వరకు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇదే హైబ్రిడ్ అయితే మనకు 3 కటింగ్లతోటే అయిపోతుంది. 3 కటింగ్లతోటే అయిపోతుంది. చుక్క కూర కూడా అంతేనండి. పెరుగు తోటకూర అని ఉంటుంది. మనకు పెరుగు తోటకూర మనకు మార్కెట్లోకి వచ్చేసి సన్న ఆకులతోట వస్తుంది. ఇదే మన ఇంటి దగ్గర ఉన్న పెరుగు తోటకూర పెద్ద ఆకులు వెడల్పు, మన అరిచేంత వెడల్పు ఆకులతోట వస్తుంది. ఆకులతో వచ్చేదే కాకుండా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే. మన దగ్గర నల్ల పసుపు, మేఘాలయ పసుపు, తెల్ల పసుపు ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి మొలకలతోటే ఉన్నాయండి. చూడండి, ఇవి మొలకలతోటే మన దగ్గర పసుపు దుంపలు, మామిడి అల్లం దుంపలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక 20 కేజీల పసుపు మన దగ్గర అవైలబుల్గా ఉందండి. పసుపు పౌడర్ మన ఇంటి దగ్గర. ఎందుకంటే బాగా ఎండలేదని ఈసారి తీసుకురాలేదు, కానీ అది బాగా ఎండిన తర్వాత డ్రై అయిన తర్వాత మనం పసుపు పౌడర్ చేసినాం అనుకోండి, మనకు మినిమం 1 ఇయర్ వరకు అది స్టాక్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో పండించడం కాబట్టి. పసుపు కూడా మంచి పసుపు కలరు, మంచి సువాసన ఉంటుందండి. అదే కాదండి, మన దగ్గర నాటు మునగ కూడా ఉంది. నాటు మునగ విత్తనాలు కూడా ఉన్నాయి. మునగ చెట్టు మనకు 365 రకాలకు పనిచేస్తుందండి. ఎందుకనంటే ఆకు వాడుకోవచ్చు పౌడర్ చేసుకొని. ఈ విత్తనాలు కూడా ఈ నల్లగా ఉంది కదండి, ఈ నల్లగున్న విత్తనాలు కూడా పైపొట్టు తీసేసి లోపల ఉన్న పల్పు కూడా తింటే షుగర్కు బాగా పనిచేస్తుందండి. కిడ్నీ పేషెంట్లకు కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఈ పైపొట్టు తీసేసి లోపల ఉన్న పల్పు మాత్రం తింటున్నారు. అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మునగ విత్తనాలు. ఇది నాటు గోర్చిక్కుడుకాయ విత్తనాలండి. నాటు గోర్చిక్కుడుకాయ విత్తనాలు ఇవి మనకు చిన్న కాయలు వస్తాయి. ఇది అంతరించిపోతుందండి. ఇప్పుడు మనకు మార్కెట్లో వస్తున్నాయి కదా, అవి చాలా పొడవు వస్తున్నాయి కాయలు, జానలు ఉంటున్నాయి కాయలు. ఇవి మాత్రం మన ఏలెత్తే ఉంటాయి కాయలు, చాలా టేస్టీగా ఉంటున్నాయండి. ఇవే కదండి, మన దగ్గర చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. 7 ఫీట్ సోరా, సమ్మర్ సోరా, నాటు సోరా, రౌండ్ సోరా ఇవన్నీ ఉన్నాయి. సోరలో రకాలు, బీరలో కూడా రౌండ్ గుత్తి బీర, లాంగ్ బీర ఇలాంటి బీరలు కూడా ఉన్నాయండి. బీరలో కూడా 8 రకాలు ఉన్నాయి. బెండలో 8 రకాలు ఉన్నాయి మన దగ్గర. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి. కాకరలో కూడా 4 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. మీరు ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ నాటు విత్తనాలండి. పృథ్వీరాజ్ నాటు విత్తనాలు. నా పేరు రేణుక, మాది సూర్యాపేట. మా ఫోన్ నెంబర్ 9390
426-903కి హాయ్ అని పెడితే మీకు సీడ్స్ లిస్ట్ పెడతాను. అన్ని రకాల విత్తనాలు అవైలబుల్గా ఉంటాయండి. మన దగ్గర ఇప్ప పువ్వు కూడా ఉందండి. మేము గుత్తి కొయ్యల నుంచి సేకరించిన ఇప్ప పువ్వు లడ్డూలు ఇప్ప పువ్వు ఉంది. మనం మిలిట్స్ కూడా అన్ని పప్పలు కూడా తయారు చేసి ఇస్తున్నాము. మన ఛానల్లో ఎప్పుడో ఉంది, కానీ ఇప్పుడు అవన్నీ బంద్ చేసినాం. మన బ్యాక్ రూట్ ఛానల్ ద్వారా శ్రీనివాస్ అన్న గారు ఇప్పుడు మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు రేణుక గారు. మీ దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వివరంగా తెలియజేశారు విత్తనాల విషయంలో.